ఈ రోజు గర్వంగా చెప్పగలుగుతున్న మహిళా సాధికారత ప్రారంభమైంది తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభమైందని చెప్పి కూడా గర్వంగా చెప్పగలుగుతున్నారు. 86లో మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చాడు ఎన్టీ రామారావు గారు. 1983లో దేశంలో మొట్టమొదటిసారిగా మహిళా విశ్వవిద్యాలయం ద్వారా ఆడబిడ్డల్లో చదువుకోవాలని స్ఫూర్తి ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ప్రతి కిలోమీటర్కి నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఎలిమెంటరీ స్కూల్ పెట్టాం, ప్రాథమిక పాఠశాల. 3 కిలోమీటర్లు ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్ పెట్టాం. ప్రతి 5 కిలోమీటర్లకు ఒక హై స్కూల్ పెట్టాం. మండలానికి ఒక జూనియర్ కాలేజ్ పెట్టాం. ప్రతి డివిజన్ కు ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాం. జిల్లాకు మెడికల్ కాలేజ్, వందలాది కాలేజీలు తీసుకొచ్చాం. 95లో ముఖ్యమంత్రి అయినప్పుడు మహిళా ఎంపవర్మెంట్ కోసం ఆలోచిస్తా ఉంటే అందులో 2 ప్రధానమైన డెసిషన్స్. ఒకటి డాక్రా ఉమెన్ ద్వారా ఎంపవర్మెంట్ చేయాలనేది ఒక నిర్ణయం. రెండో నిర్ణయం విద్య, ఉద్యోగాల్లో, రాజకీయాల్లో మహిళలకు 33% రిజర్వేషన్స్ పెట్టాలని చెప్పి నిర్ణయించాను. దిశ మహిళ పుడితే భారం, ఈ అమ్మాయిని ఎటమేస్తాం కాబట్టి వివక్షత చూపించే సమయం అది. ఆ రోజు నేను చెప్పాను, మీ పుట్టిన అమ్మాయి మీకు భారం కాదు, ఈ ఇంటికి ఒక మహాలక్ష్మి. అందుకే పుట్టిన ఆడబిడ్డ పేరుతో 5,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేసి పాస్ పుస్తకం ఇచ్చి 18 సంవత్సరాల తర్వాత ఎంత డబ్బులు వస్తుందో ఆ డబ్బులు ఆ అమ్మాయికి ఒక కుటుంబ పెద్దగా కానుక ఇచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. 8, 9, 10వ తరగతుల విద్యార్థులందరికీ, స్టూడెంట్స్ కి అందరికీ, ఆడపిల్లలందరికీ సైకిళ్లు కొనిచ్చాను. సైకిళ్లు కొనిస్తే తల్లిదండ్రులు చదువుకోవద్దన్నా మాకు సైకిల్ ఉంది, మేము వెళతామని వచ్చి చదువుకున్న సందర్భం అధ్యక్ష. అలాంటి ధైర్యాన్ని ఇవ్వగలిగాం. ఇంకో పక్కన అధ్యక్ష స్పీకర్ గా కూడా ప్రతిభా భారతిని పెట్టాం. నేను పెట్టిన ఉద్దేశం కూడా ఆ రోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు అధ్యక్ష అన్నప్పుడు ఒక మహిళా స్పీకర్ చూస్తే గౌరవం పెరుగుతుంది, ఆడబిడ్డల్లో కూడా ఒక నమ్మకం వస్తుందనే ఉద్దేశంతో ఆ రోజు పెట్టాం. రాజకీయంగా, ఆర్థికంగా ఈ 2 పైకి వస్తే సామాజికంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అది జరుగుతుంది. ఉమ్మడి రాష్ట్రంలోని కండక్టర్లుగా, డ్రైవర్లుగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలు పెట్టాం. మహిళలకు రిజర్వేషన్ కూడా పెట్టాం సీట్లు. అదే సమయంలో పెడితే చాలా మంది మహిళలు డ్రైవర్ గా రాలేదు కానీ కండక్టర్లు మాత్రం వచ్చారు. మగ కండక్టర్ల కంటే ఆడ కండక్టర్లు చాలా బాగా పనిచేస్తున్నారు ఇప్పటికి కూడా. అది ఆ రోజు తీసుకున్న నిర్ణయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన దిశ ఆస్తులన్నీ మహిళల పేరుతో ఇచ్చాం. ఇల్లు, ఇంటి జాగా, వాళ్ళకి ఇచ్చే అసెట్స్ అన్ని కూడా వాళ్ళ పేరుతో ఇచ్చాం. ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారిని మెప్పించి 65 లక్షల గ్యాస్ కనెక్షన్లు దేశంలో మొట్టమొదటిసారిగా ఆడబిడ్డలకు ఇచ్చాం. అదొక చరిత్ర. ఈ రోజు మళ్లీ నేను దీపం 2 కింద 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అంటే ప్రభుత్వం ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. డాక్రా సంఘాలు, ఈ డాక్రా సంఘాలు చూసినప్పుడు ఒక మహత్తరమైనటువంటి ఉద్యమంలో భాగం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 2014 నుంచి మీరు చూసినప్పుడు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాం. మళ్లీ డాక్రా మహిళలకు 8,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాం. 10,000 రూపాయలు చొప్పున పసుపు కుంకుమ కింద ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పునిచ్చి 9,689 కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్ కింద వాళ్ళకి సహాయం చేశాం. 17,04,411 మంది స్వయం సహాయ సంఘ సభ్యులకి 5 ఏళ్లలో 4,404 కోట్ల రూపాయలు శ్రీనిధి కింద సహాయం చేశాం. ఈ రోజు మీరు చూస్తే అధ్యక్ష తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, ఎన్టీఆర్ బేబీ కిట్స్, అన్న అమృత హస్తం, తల్లి సురక్ష పథకం, బాలామృతం, సైకిళ్ల పంపిణీ, బాలికలకు రక్ష, పెళ్లి కానుక, స్త్రీశక్తి రుణాలు, గిరి గోరుముట్టలు, ఫుడ్ బాస్కెట్, మహిళలకు 11 రకాల ఉచిత వైద్య పరీక్షలు, ఆత్మ గౌరవం కింద మరుగుదొడ్డి, సామూహిక శ్రీమంతాలు, ఆడపిల్లల ఆరోగ్యం కోసం కొన్ని కార్యక్రమాలు తీసుకొచ్చాం. ఆడపిల్లల సెక్యూరిటీ కోసం కొన్ని కార్యక్రమాలు తీసుకొచ్చాం. ఆడబిడ్డల్లో ఒక నమ్మకాన్ని కలిగించడం కోసం, గౌరవాన్ని పెంచడం కోసం పెళ్లి కానుక లాంటి కార్యక్రమాలు తీసుకొచ్చాం. ఇంకొక పక్కన ఆడబిడ్డలు పిల్లలు పుట్టిన తర్వాత న్యూట్రిషన్ కూడా లేకుండా బాధపడే పరిస్థితి ఉంటే తల్లికి గాని బిడ్డకు గాని ఆరోగ్యానికి న్యూట్రిషన్ కూడా సహాయం చేశాం. గర్భిణీ స్త్రీలకు కూడా సహాయం చేసే పరిస్థితి వచ్చాం. ఇలాంటి కార్యక్రమాలతో మనం ముందుకు పోయి మళ్ళీ ఈ రోజు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అయితే అంతవరకు ఇబ్బంది ఉంటే ఎక్కడైనా సరే ఒక ఫోన్ చేస్తే మళ్ళీ ఆడబిడ్డను హాస్పిటల్ తీసుకెళ్లి డెలివరీ అయిన తర్వాత తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాం. ఈ రోజు మనం వచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎంపవర్మెంట్, ఈరోజు డాక్రా సంఘాలని నెక్స్ట్ లెవెల్ కి తీసుకుపోవడానికి ఏమేం చేయగలుగుతామో మనం ఆలోచిస్తున్నాం.